శ్రీకృష్ణ లీలారించోళి అద్వైతం. తరళ శరదిందు చంద్రికా తరుణమందు నడకను నగవున విలాస నర్తనమున శౌరిననుకరించుచు మది సంతసించి వర్తులాకార వర్తులై వరలుచుండి గోకులోద్ధారకుని తోడ గోపికాళి అరయ అద్వైత భావంబునందిరపుడు అరయ అద్వైత భావంబునందిరపుడు. ఒక శరత్కాలపు వెన్నెల వేళ గోపకిశోరుని సాన్నిధ్యంలో చేరారు గోపికలు. గోపికలు నడకలో, నడతలో, గానంలో, నర్తనంలో, విలాసంలో, చిరునవ్వులో అన్నిటా గోవిందును అనుకరిస్తూ మండలాకారంలో ఏర్పడి గోపబాలునితో అద్వైతాన్ని సాధించారట. అంటే గోపబాలునకు గోపికలకు అభేదం సిద్ధించిందన్నమాట. రచన పద్యపఠనం డివిఎం సత్యనారాయణ.